హలో ఫ్రెండ్స్, నేను రాజీవర్రావు. మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ మంత్రి అయ్యాడు. కానీ ఆ మంత్రి పదవికి ఇప్పుడు గండం వచ్చింది. ఆయనను జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయంలో హడావిడిగా మంత్రిని చేశారు. ఆయన మంత్రి అయిన తర్వాత దాదాపు 6 నెలలలోపు చట్టసభల్లో సభ్యుడు అవ్వాలి. అంటే ఎమ్మెల్సీ గానో ఎమ్మెల్యే గానో అయితేనే ఆ మంత్రి పదవి ఉంటుంది. కానీ చూస్తే 6 నెలలకి ఇంకా కరెక్ట్ 30 రోజులు ఉంది. ఈ 30 రోజుల్లో ఆయన ఎమ్మెల్సీ కావాలి. ఎమ్మెల్సీ కావాలంటే అవకాశం లేదు. ఎవరైనా ఎమ్మెల్సీని రాజీనామా చేయించి ఈయనని ఎమ్మెల్సీ చేయాలి, అది ఒక్కటే. అయితే గవర్నర్ కోటాలో మహమ్మద్ అజరుద్దీన్ని ఎమ్మెల్సీ చేయాలని ఆలోచన చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. దానికి కూడా ఒక చిక్కొచ్చిపడి, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ దాన్ని ఆమోదిస్తాడా లేదా తెలియదు. ఎందుకంటే మహమ్మద్ అజరుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అవకతవకలకు పాల్పడ్డాడని చెప్పి సుప్రీంకోర్టు ఆయనను ఆ పదవి నుంచి తప్పించేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి గవర్నర్ ఆయనను ఎమ్మెల్సీగా ఆమోదిస్తారంటే గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా తీసుకోవడానికి ఆయన అంగీకరిస్తారా లేదా అనేది ఒక ప్రశ్నగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం 30 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలోనే మహమ్మద్ అజరుద్దీన్ ఎమ్మెల్సీ అవ్వాలి. ఎమ్మెల్సీ అయితేనే ఆ మంత్రి పదవి ఉంటుంది, లేదంటే ఊడిపోతుంది. మరి 30 రోజులలో ఎమ్మెల్సీ అవుతాడా? చూద్దాం.